వీటో న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టెంబేడు జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి రాగానే ఆక్రమణలు తొలగించి సొంత ఖర్చులతో ప్రహరీ నిర్మిస్తానని హామీ. శ్రీకాళహస్తి 12వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. ప్రజలకు టీడీపీ మేనిఫెస్టోను వివరించిన బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్. నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవకు విశేష సంఖ్యలో భక్తజనుల నుంచి స్పందన వస్తుంది. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మెరుగుపడతాయని, మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యంతో కలకాలం పసుపు కుంకుమలతో ఉంటారని ఆశిస్తూ కళ్యాణ సేవను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ఈరోజు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొట్టెంబేడు ప్రభుత్వ జూనియర్ బాలికల గ్రౌండ్లో ఆక్రమణలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఈరోజు గ్రౌండ్ని పరిశీలించి కబ్జా కాబడిన భూమి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ఈ విషయాన్ని వారికి వివరించారు. తొట్టెంబేడు బాలికల జూనియర్ కాలేజీ ఆక్రమణలపై శ్రీకాళహస్తీశ్వర నియోజకవర్గ తొట్టెంబేడు బాలికల జూనియర్ కాలేజీ ఆక్రమణలపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఈరోజు కాలేజీ గ్రౌండ్స్ ని పరిశీలించారు ఆయన. అలాగే ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులను కబ్జా వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కాలేజీ స్థలాన్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడి ప్రహరీ నిర్మాణాన్ని తమ సొంత నిధులతో ఏర్పాటు చేస్తామంటూ కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంబేడు మండలం నందు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న 6.6 ఎకరాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ఆ భూ కబ్జాదారుల నుండి స్థలాన్ని కాపాడి విద్యార్థుల కళాశాల భవిష్యత్తును కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తికి కూతవేటు దూరంలో ఉన్న తొట్టెంబేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని కొంత స్థలాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని, సరస్వతీదేవి కొలువై ఉన్న పేద విద్యార్థులు చదువుకునే ఈ పవిత్రమైన స్థలాన్ని భూ కబ్జా చేయకూడదనే విజ్ఞత కూడా లేకుండా కళాశాల స్థలాలను సైతం భూ కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీశారు. మరొక 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఇక్కడ భూ కబ్జాలు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తును, విద్యార్థుల భవిష్యత్తును కాపాడతామని పేర్కొన్నారు. గవర్నమెంట్ మనకు 6.6 ఎకరాల స్థలం కేటాయించింది. కొంతమంది కబ్జాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ నేను కంప్లైంట్స్ పెట్టున్నాను. 2013 నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మధ్యలో కంప్లైంట్స్ పెట్టడము, వాళ్ళు ఆక్యుపై చేసిన తొలగించడం జరుగుతుంది. ఈ మధ్య కూడా జరిగింది, పేపర్కి వచ్చింది. పెద్దలందరూ కలిసి ఒకరని కాకుండా కళాశాల స్థలాన్ని కాపాడాలని అందరికీ మా విద్యార్థుల తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. భవిష్యత్తు కాపాడండి.
కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ని భయపించేసి అతను పంపించేశారు. ఇప్పుడు 2024లో ఉన్నాం, 2024లో ఈరోజు మరి ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే గోరా అనే వ్యక్తి ఉన్నాడో, దాని తర్వాత సలీం అనే వ్యక్తి ఉన్నాడో, వీళ్ళందరూ అదర్ బ్యాచ్, వేరే పేర్లు నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మాడకూడదు, ఈ పేర్ల వరకు నాకు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి ఈ 6.67 ఏకర్స్ అని చెప్పారు సార్. 6.67 ఏకర్స్, దాంట్లో ఎకరా ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సైడు, మెయిన్ రోడ్కి పక్కన సైడు, ఈ ఎకరా ఆక్యుపై 50 మంది చెల్లెలు మంది చదువుతున్నారు ఇక్కడ. వాళ్ళంతా భవిష్యత్తు ఏం కావాలి అంటే, ఒక గవర్నమెంట్ ఇస్తే ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేనే దూరి కోట్లు చేస్తుందని చెప్పి ఈయన ఇష్టారాజ్యంగా మనుషులను పెట్టుకొని ఇట్లా దోచుకొని దాచుకుంటుంటే ఎవడు ఎంత లేవు ప్రశ్నించే మనుషులు ఏమంటున్నాడా? ఇతన్ని రోడ్డు లాగే రోజు దగ్గరలో ఉంది. అట్నే ఇంకోటి మాట చెప్పాలా, ఇక్కడ ఉన్న చెల్లెమ్మలు ఈ రాజీనగర్ కాలనీ ఒక హాస్టల్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ కాలనీలో హాస్టల్ ఉంది. ఇంతకుముందు నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారి హయాంలో బ్రహ్మాండంగా బస్సు సర్వీస్ కూడా ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ రావడం ఫ్రీగా ఉండేది, వాళ్ళ టైమింగ్ ప్రకారం వచ్చేది, వాళ్ళు ఎక్కేది దిగేది. ఈ రోజు చూస్తే బస్సు సర్వీస్ కూడా తీశారు. ఇంకా నేను వస్తా ఉంటే ఇంకా దరిద్రం లేదు, చెప్తే మాకు ఎస్ఎం వేస్తా ఉంది. వీడి నుంచి మెయిన్ రోడ్ నుంచి వస్తా ఉంటే ఎక్కడ చూడు చెత్త, మగవారందరూ యూరిన్లో చేసుకుంటా అక్కడ. అది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంది, పందులు కుక్కలు, ఎక్కడ చూడు ప్లాస్టిక్ చెత్త. కనీసం రోడ్డు స్వీపింగ్ కూడా లేకుండా రోడ్డు మీద మగవాళ్ళందరూ ఉచ్చలు పోసుకుంటా ఉంటే ఆడోళ్ళు ఎట్టొస్తారండి? ఈ ఎమ్మెల్యే కనీసం సిగ్గుందని అడుగుతున్నా. ఇంకా మారేది కూడా లేదులే, ఇంతవరకు చెప్తున్నాను, కనీసం మారు అంటా ఇటు మారు. ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత 100 రోజుల్లో మళ్ళా ప్రిన్సిపల్ గా చెప్తాండా, ఈసారి దగ్గరుండి నేనే కాంపిటెంట్ కట్టిస్తా, మళ్ళా కాంపిటెంట్ కట్టిస్తాం. అయోధ్య రామయ్య అక్షింతలను ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందజేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయోధ్య రామయ్య అక్షింతలను ఆహ్వాన పత్రికలను శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందజేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయోధ్యలో 22వ తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలు ఇంట్లో పెట్టుకుంటే శుభపరిణామం చోటు చేసుకుంటుందని తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఆ అయోధ్యరాముని అక్షింతలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డికి కూడా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అక్షింతలు ఆహ్వాన పత్రికలను అందజేశారు. తమకు అయోధ్యరాముని అక్షింతలు అందజేసిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల 22వ తేదీన స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగే శుభలగ్నమందు తమ స్వగ్రామమైన ఉరందూరు గ్రామంలో రాములవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా ఆయన నియోజకవర్గంలోని ప్రజలను కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ఆ అయోధ్యరాముని ఆశీస్సులు ప్రతి ఇంటికి ఉండాలనే ఆకాంక్షతో శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే పలు కార్యక్రమాలు ప్రచార మాధ్యమాల ద్వారా వీక్షించి అస్త్రసాయం సంధ్య వేళ పంచదీపాలను వారి వారి గృహాల్లో వెలిగించి స్వామివారి ప్రాణప్రతిష్ఠ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరారు. ఇది ఇవ్వడం జరిగింది, స్వామివారి అక్షింతలు మాకు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. అలానే ఏమైతే వాళ్ళు మరి ఆ రామమందిరం కట్టడానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నారో ఆ ప్రసాదాన్ని కూడా మనం ముట్టుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలానే ఇక్కడ ఏ టైమింగ్ అయితే పొద్దున్నే 22వ తేదీ 11 గంటలకి పొద్దున్నే అక్కడ రామ మందిరం ఏ రకంగా అయితే స్టార్ట్ చేస్తున్నారో అదే రకంగా మన కాళహస్తిలో ఊరందూరులో నా కుగ్వారం గ్రామంలో ఇదే 11 గంటలకి మరి శ్రీరాముని కళ్యాణోత్సవం కూడా చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. అందరూ కూడా ఆహ్వానితులు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి రామవారిని దర్శించుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. జై హింద్, జై రామ్. 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానుంది.
అందులో భాగంగా దేశం మొత్తం ప్రతి గడపకు అక్షంతలను రామాలయం కానించి అయోధ్య నుంచి వచ్చిన వాటిని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు గాంధీ వీధిలో మేము అక్షంతలు ఇంటింటికి వెళ్లి పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్కరు 22వ తారీఖు టీవీలో 11 గంటల పైన ప్రోగ్రాం చూడొచ్చు. సాయంత్రం దీపావళి పండుగలాగా మనం ఇంటి ముందర నూనె దీపాలు వెలిగించుకొని అయోధ్య రామ మందిరానికి మీరందరూ సహకరిస్తారని మేము కోరుతున్నాం. శ్రీకాళహస్తిలోని 12వ వార్డులో టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో పలు పథకాలను వారికి వివరించారు. శ్రీకాళహస్తిలోని 12వ వార్డులో టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం మేనిఫెస్టోలోని పలు విషయాలను తెలియజేశారు. ప్రజలు వారి కష్ట సుఖాలను, అధికార ప్రభుత్వం చేపట్టిన సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా ముందంజలో ఉండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుపరిపాలన అందజేస్తామని సుధీర్ రెడ్డి తెలియజేశారు. ప్రజలు తమ కష్టాలను చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టిడ్కో గృహాలను ఇంతవరకు లబ్ధిదారులకు అందజేయనే లేదని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే మొదటగా గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు. మరొక 100 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. దగ్గర కాబట్టి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తే కూడా జనాలు కూడా బ్రహ్మాండంగా నీరాజనం పట్టే పరిస్థితి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు అందరు లోకల్ వాళ్ళు కూడా, మధుసూదన్ రెడ్డి వాళ్ళ మనుషులు వస్తే తిరగలేదని చెప్పి వాళ్ళ పెన్షన్లు, దాని తర్వాత ఏమైతే రేషన్ కార్డులు అవన్నీ కట్ చేసినారు. మా పరిస్థితి ఇటు ఉండదు. ఎందుకంటే గోపాలన్న రాజ్యం మళ్ళా తెస్తాం. గోపాలన్న ఏ రకంగా అయితే ఒక శానిటేషన్ దగ్గర కావచ్చు, లేకుండా ఏ రకంగా అయితే రోడ్లు వేసారో, ఏ రకంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చారో, ఏ రకంగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చారో, ఏ రకంగా ప్రజలు చూసుకున్నారు, అదే విధంగా మళ్ళా నేను బ్రహ్మాండం చూసుకుంటానని చెప్పి మాటిస్తూ, అలానే గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఈ వార్డులో ఏమి డెవలప్మెంట్ చేశారా, ఏం ఉద్ధరించారని చెప్పి అడుగుతా ఉంటా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే దీనికి ఆన్సర్ చేయండి. ఇక్కడ మీ వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఆ వైసీపీ నాయకులు డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసావు, ఎన్ని పెన్షన్లు పెంచినావు, ఎన్ని రేషన్ కార్డులు పెంచి ఇచ్చినావు, ఇక్కడ మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ సర్వే మీరు చేసావా, క్లీనింగ్ పరిస్థితి ఏంది, శానిటేషన్ పరిస్థితి ఏంది, వాటర్ పరిస్థితి ఏంది, ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్న టిడ్కో ఇల్లు, ముఖ్యంగా చెల్లెమ్మ చెప్పినట్టు టిడ్కో ఇల్లు, ఎన్ని టిడ్కో ఇల్లు కడితే ఈరోజు ఆ పరిస్థితి ఏడుంది, కుక్కలు పందులు తిరిగే పరిస్థితి. నేను ప్రశ్నిస్తున్న ఈ పాలకుల్ని, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పెయింట్ కొట్టుకోకుండా ఆ డబ్బులు తీసుకుపోయి టిడ్కో ఇల్లు పెట్టుంటే, రెడీ చేసి ఉంటే ఈ పార్టీ కనీసం ఉన్న 5,620 ఫ్యామిలీస్ అన్న, 7,000 చిల్డ్రన్ ఫ్యామిలీస్ అన్న బాగా బతికేటి. కనీసం మీరు పేరు చెప్పుకొని టిడ్కో హౌస్లో ఉండేటోళ్ళు. కానీ మేము వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ టిడ్కో హౌసింగ్ మళ్ళీ టేకప్ చేసి అవంతా రెడీ చేసుకొని, ఇంకోటి కూడా మా వైఫ్ చెప్తా ఉన్నారు మొన్న ఇంటికి వచ్చిన తర్వాత, ఈ టిడ్కో హౌసింగ్ ఎవరైతే ₹1,00,000 అప్పుడు ఇచ్చున్నారు, ఈఎంఐ స్టార్ట్ అయిపోయి వాళ్ళ దాంట్లో డబ్బులు కట్ చేస్తాడు. వాళ్ళ మీదే లోన్ తీసుకొని వాళ్ళకి ఈఎంఐ నెలకి కట్ చేస్తాడు. పాపం పేదవాళ్ళు వాళ్ళకి వచ్చే డబ్బులు ఎంత వాళ్ళు కట్ చేసి ఎట్టబడుతారు. తప్పకుండా దీని మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దీని గురించి ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే లేపున్నారో లోన్స్, వాళ్ళు ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా ఇష్యూ తీసుకొని, ఈ లోన్స్ అన్ని కూడా గవర్నమెంట్ టేకప్ చేసుకొని, ఈ లోన్స్ అన్ని ఎవరైతే కడుతున్నారో ప్రజలు వాళ్ళన్నీ కూడా గవర్నమెంట్ కి మర్జ్ చేసుకొని, అవకి ఈఎంఐ సిస్టమ్ క్రియేట్ చేసుకొని వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి పెడతామని చెప్పి తెలుసుకుంటూ ఉషామ్మకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. జై హింద్, జై జగన్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా మన్మోని నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని గొబ్బెమ్మ రూపంలో అలంకరించి ఘనంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని గొబ్బెమ్మ రూపంలో ప్రత్యేకంగా ముస్తాబు చేసి మన్మోని నగరోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారిని బోయిలు ఊరేగింపుగా మోసుకుంటూ వాహనాల మండపం వద్దకు చేర్చారు. అక్కడ సపరంలో ముస్తాబు చేసి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవానికి ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు వెంటరాగా ఉత్సవం భారీగా జరిగింది.
ఈ ఉత్సవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఎస్ఐ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది పర్యవేక్షించారు. 4 మాడ వీధుల్లోనూ ఇంటింటి వద్ద అమ్మవారికి హారతులిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వ్యవహారంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలను వైసీపీ నేతలు పూర్తిగా ఖండించారు. వైసీపీ నేతలు గోరా, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కత్తి రవి తదితరులు ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తొట్టంబేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వ్యవహారంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కత్తి రవి తదితరులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత 20 ఏళ్లుగా చెంచులక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న గిరిజనులను బొజ్జల సుధీర్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నారని గోరా ఆరోపించారు. గతంలో ఈ గిరిజన స్థలాలను బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు భూ కబ్జా చేసి అమ్మివేశాడని, అతనిపై శ్రీకాళహస్తి 2 టౌన్లో కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని మరొక మారు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఈ పర్యాయం బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే గిరిజనులకు శాశ్వత భవనాలు నిర్మింపజేస్తామని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి గారు ఇక్కడ 6.6 ఎకరాలు కబ్జా అయిందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. వాస్తవంగా అంటే మీ పక్కన ఉన్నటువంటి నాయకులే ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఆ నాయకుడు గతంలో ఇక్కడ ఎన్నో ప్లాట్లు కబ్జా చేస్తున్నారు. అది అడిగిన గిరిజనుల పైన రాత్రులు తాగేసి వాళ్ళపైన గొడవ పోయేది. వాళ్ళు మాకు యాజ్ వార్డ్ ఇన్ఛార్జ్ ఉండడం వల్ల వాళ్ళు నాకు చెప్పినారు. దానికి నేను అడ్డం పడుతున్నానని చెప్పేసి ఈ రోజు నా పేరు వాడుతున్నారు. మీరు దయచేసి ఈ విషయంలో నన్ను మాత్రం లాగబాకండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో మీ పక్కనున్న నాయకుడు వల్ల నాయుడుపేటలో ఒకతను కేసు పెట్టినాడు మీ పక్కనున్న నాయకుడు పైన. అతని పైన కేసు కూడా రిజిస్టర్ అయి ఉన్నది. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. 2 టౌన్ స్టేషన్ లో వాళ్ళ పైన కేసు కూడా ఏదైనా అతని పైన అది తెలుసుకుంటే మీరు బాగుంటుంది. ప్రిన్సిపాల్ పైన కూడా మీరు SC ST కేసు పెట్టించున్నారు. అది కూడా మీరు తెలుసుకుంటే అతను కబ్జాలు చేస్తున్నారు, మీకు అడ్డం వస్తున్నారని చెప్పేసి అతని పైన కూడా మీరు కేసులు పెట్టున్నారు. ముందు మీరు అది తెలుసుకోండి. ఎవరో చంచాల మాటలు విని వేరేగా వచ్చేసి నన్ను ఇరికిస్తున్నారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ చదువు చేసి ప్లాట్లు వేసుకుంటారంటే సరే మాట్లాడి ఏదో చేద్దాం దానికి అని చెప్పేసి మాత్రమే నాకు తెలిసి ఇక్కడ విషయాలు, అంతే తప్ప నాకు ఇక్కడ ఏం తెలియదు. రాజకీయ స్వభావాల కోసం నన్ను మాత్రం ఇరికించబాకండి. నా పేరు కత్తి రవి. నేను అఖిల భారత యువజన సమైక్య జిల్లా కార్యదర్శి. గతంలో నేను విద్యార్థి సంఘంగా ఉండేటప్పుడు
కాలేజీ స్థలాన్ని కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేస్తున్నారనేసి ఆ రోజుల్లోనే కూల్ రవి అనేటువంటి వ్యక్తి పేరు రావటం జరిగింది. అప్పుడు నేను, ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులు అందరూ కలిసి కమ్మ సంఘం బిల్డింగ్ నుంచి ఈ పక్క ప్రహరీ కడతామంటే కూలదోయటం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా అనేక ఇల్లులు కూడా అమ్ముకోవటం జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో వర్షాలకి ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6 ఇల్లు కూడా గిరిజనులు వేసుకోవటం జరిగింది. ఈ వర్షాల వల్ల కూలిపోవటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆ గిరిజనులు సదును చేసుకొని ఈరోజు పెట్టుకొని ఉంటే కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఏదైతే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు గతంలో ఉండేటప్పుడే నేనే అనేక పోరాటాలు చేసి ఆ యొక్క ప్రహరీ గోడని కూలదోయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అప్పుడు సుధీర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండి శ్రీకాళహస్తి చుట్టం మర్యాదగా వచ్చిపోతా ఉన్నాడు. అయితే ఈ కాలేజీ స్థలాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర అఖిల భారత యువజన సమైక్యగా మాకే దక్కింది. అయితే ఇవాళ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ వేసుకున్నారు. వాళ్ళ మీద మీ ప్రతాపం, రాజకీయ స్వలాభాలు చూపిస్తున్నారు. గతంలో నీ పక్కన ఉన్నటువంటి నాయకులు, నీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే నీకు లేనిపోటీ కల్లిబుల్లి మాటలు చెప్తున్నారో ఓలే ఈ యొక్క స్థలాలు అమ్మింది. ఒకసారి మీరు సర్వే చేయించండి. ఆ సర్వేలో నిగ్గితేలితే అట్లా ఈ యొక్క గిరిజన ప్లాట్లు కూడా మేము మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి నాయకుడే ఈరోజు 100 నుంచి 150 ప్లాట్ల దాకా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటివి విచారించకుండా, పరిశీలించకుండా ఒకరో ఇద్దరు గిరిజనులు వేసుకుంటే దాని మీద మీ యొక్క రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు వాళ్ళ మీద, పేదవాళ్ళ మీద బురద చల్లటం, అదే విధంగా మూలిగే నక్క మీద తాటికాయ పట్టడం చాలా దారుణం అనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గిరిజనుల పక్షాన ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు గిరిజనులకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇది నాకు చాలా బాధ వేస్తా ఉన్నది అనేసి కూడా తెలియజేస్తాం. శ్రీకాళహస్తి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఎన్వీఎస్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని ఎన్వీఎస్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ఎన్వీఎస్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని ఎన్వీఎస్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ ఉద్యోగులకు, యూనియన్ సభ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాసులు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్వీఎస్ బాబు యూనియన్కి అనేక సేవలు చేశారని, అకాల మరణం ఆయన్ను యూనియన్ నుంచి దూరం చేసిన ఆయన జ్ఞాపకాలు నేటికి యూనియన్ సభ్యుల్లో ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి కావలసిన వసతులను, భరోసాను ఎంప్లాయీస్ యూనియన్ అందజేస్తుందని తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్లో నాయకుడిగా ఉంటూ కార్మికులకు అందరికీ అండగా ఉంటూ వారి సమస్యను తన సమస్యగా తీసుకొని ఎప్పటికప్పుడు కార్మికుల సమస్య పరిష్కారంలో అడుగులు వేస్తూ ఆసువులు బాసిన మా యొక్క ఎన్వీఎస్ బాబు ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో అన్ని యూనియన్ నాయకులు కూడా పార్టిసిపేట్ అవుతూ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్వీఎస్ బాబు చిత్రపటానికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకేంది అనే పరిస్థితుల్లో ఉండే రోజుల్లో సమాజానికి మనం ఏం చేయాలి అనే ఆలోచన పెట్టుకున్న నాయకుడు ఎన్వీఎస్ బాబు అనునిత్యం కూడా కార్మికుల పక్షాన్ని నిలుస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మొక్కువని దీక్షతో ఉంటూ కార్మికులకు అండగా నిలిచిన ఎన్వీఎస్ బాబు అకాల మరణం మమ్మల్ని అందరినీ బాధించింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. డిపోలో ఒక ప్రముఖ కార్మిక నాయకుడు, మంచికి మారు పేరు, అనినిత్యం కార్మికులకు అండగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ జోనల్ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆకస్మికంగా మరణించడం, ఈ రోజుకి 1 సంవత్సరం కావడం చాలా బాధాకరం. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరపున, జోనల్ కమిటీ తరపున,
జిల్లా కమిటీ తరపున, ముఖ్యంగా డిపో కమిటీ తరపున భగవంతుని ప్రార్థిస్తున్నాం. శాంతిపురం మండలం సొగడబల్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత సర్దార్ బాషా మృతికి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ తీసేశారనే ఆవేదనతోనే ఆయన మృతి చెందిన విషయం తెలుసుకుని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ బాషాకు నివాళులర్పించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోగడబల్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత సర్దార్ బాషా మృతిపై ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత సర్దార్ బాషా పెన్షన్ తీసేశారని ఆవేదనతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ బాషాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ బాషా మృతి తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ బాషా మృతికి స్థానిక వైసీపీ నాయకులే కారణమని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సర్దార్ బాషా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ ఇటీవల చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్దార్ బాషా ఇంటికి వచ్చారని అన్నారు. సర్దార్ బాషా కుటుంబీకులు ఎమ్మెల్సీ భరత్ సతీమణి ఇచ్చిన చీరను తిరస్కరించారని, సర్దార్ బాషా పెన్షన్ ఆపేయటం దారుణమని పేర్కొన్నారు. గ్రామంలో పెన్షన్ అందరికీ అలాగే ఉంచి సర్దార్ బాషా పెన్షన్ని వాలంటీర్ గాయత్రి నిలిపివేసిందని అన్నారు. విషయం తెలుసుకున్న సర్దార్ బాషా సచివాలయానికి వెళ్లి తన పెన్షన్ ఎందుకు ఆపేశారో చెప్పాలని కోరగా సచివాలయ సిబ్బందికి సర్దార్ బాషాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆవేశంలో సర్దార్ బాషా బీపీ పెరిగిపోవడంతో గుండెపోటుతో అక్కడే మృతి చెందినట్లు తనకు బాధిత కుటుంబీకులు తెలిపినట్లు వెల్లడించారు. గుండెపోటుతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్కి సచివాలయ సిబ్బంది తరలించడం సరికాదన్నారు. మృతి చెందిన సర్దార్ బాషా వేలిముద్రలు తీసుకుని పెన్షన్ ఇచ్చామంటూ చెప్పడం బాధాకరంగా ఉందని అన్నారు. వైసీపీ నేతలు సచివాలయ సిబ్బంది కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ బాషా సచివాలయానికి వెళ్లి ప్రశ్నించినప్పుడు ప్రశాంతంగా మాట్లాడి తనకు రావాల్సిన పెన్షన్ ఇచ్చి ఉంటే నిండు ప్రాణాలను కోల్పోయే వాళ్ళం కాదని అన్నారు. ఆయన్ను రెచ్చగొట్టి ఎమ్మెల్సీ సతీమణి ఇచ్చిన చీర తీసుకోలేదని చెప్పి సర్దార్ బాషా మృతి చెందడానికి కారకులైన వైసీపీ నేతలు, సచివాలయ సిబ్బంది పెన్షన్ని ఆపిన వాలంటీర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. సర్దార్ బాషా కుటుంబ సభ్యులకు న్యాయం చేసేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫోన్ లైన్లో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొని భక్తులు ఫోన్ లైన్లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలలో 19.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, హుండీ ద్వారా 116.73 కోట్ల రూపాయల కానుకలు టీటీడీకి లభించాయని పేర్కొన్నారు. మొత్తం 1,46,000 లడ్డూలను భక్తులకు విక్రయించామని, 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా 6.87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. అయోధ్యలో 22వ తేదీ శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువున్న 1 లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలోని అలిపిరి సప్తగో ప్రదక్షిణా మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశన దర్శన క్యూ లైన్లలో టికెట్ను కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని, ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో పెరడ్ మైదానంలో సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీ గోదా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వస్తీ బుక్ చేసుకోవాలని భక్తులను ఈ సందర్భంగా టీటీడీ ఈవో కోరారు. తిరుమలలో జనవరి 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు.
టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామని అన్నారు. అలాగే ఎవరికీ ఎటువంటి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేస్తామని ఎవరికీ అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసినట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు అతని టీం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో తెలియడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నాడో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని, చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం వల్లే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని, పవన్ను మళ్లీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పనిలేదని, మంత్రి గుడివాడ అమర్నాథ్ వేరే చోట పనిచేయబోతున్నారే గానీ మా పార్టీలో అమర్నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపీ మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, సినీ నటి మహేశ్వరిలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన జాహ్నవి కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారు. అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వ లబ్ధి పొందలేని వారిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణ వేదికగా వివిధ కారణాల వల్ల ప్రభుత్వ లబ్ధి అందని వారికి నిధులను బటన్ నొక్కి అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 23వ తేదీ నుంచి డిసెంబర్ 23 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను అందించారు సీఎం. ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాలకు అర్హత పొందలేని వారికి ఈ రోజు నిధులను విడుదల చేశారు సీఎం. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో అర్హులై ఉండి ఏ కారణం చేతైనా లబ్ధి పొందని వారికి ముఖ్యమంత్రి మరొక అవకాశం ఇస్తున్నారు. వారికి కూడా పలు పథకాలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వం బాధ్యతగా భావించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఏదైనా కారణం చేత పథకాలు అందకపోతే ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి అమలు చేస్తున్నామని వివరించారు. వివిధ టెక్నికల్ సమస్యలు, ఇతర కారణాల వల్ల పొరపాటున కూడా ప్రభుత్వ లబ్ధి అందకపోతే భయపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం. ప్రతి ఏటా జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో మరోసారి 2 సార్లు పథకాలు అందని వారికి అవకాశం కల్పిస్తూ మరో ఛాన్స్ ఇస్తూ మంచి చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు సేవలను అందించే విషయంపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవాసాందోళనకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బయటి దేశాల్లో పనిచేస్తున్న ఏపీ విద్యార్థులకు, పనిచేసే వారికి ప్రవాసాంధ్ర భరోసా బీమా కింద నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. విదేశాల్లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారికి ప్రవాసాంధ్ర భరోసా బీమా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ
విద్యకు పంపిస్తున్నారని, అలా వెళ్లిన ఎంతో మంది విద్యార్థులకు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసాగా నిలుస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలా విదేశంలో ఉన్న ప్రవాసాంధ్రులు ఒకవేళ ప్రమాదాలకు గురైతే ఈ బీమాలో నమోదు చేసుకోవడం వల్ల హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరా ఉంటుందని అన్నారు. విద్యార్థులు లేదంటే వారి తరపున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, ప్రమాదం వల్ల సంభవించే గాయాలు, అనారోగ్యానికి అయ్యే చికిత్సకయ్యే హాస్పిటల్ ఖర్చులకు 1 లక్ష రూపాయల వరకు చెల్లిస్తామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రభావంతో తమిళనాడు, కోస్తా ప్రాంతంతో పాటు దక్షిణ తమిళనాడులోనూ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. బంగాళాఖాతంలో దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉష్ణోగ్రతలో మార్పు చేర్పులు జరిగాయి. ఈ కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం 8 గంటలు అయినప్పటికీ సూర్యకిరణాల ధాటి తక్కువగానే కొనసాగుతుంది. దీనికి తోడు తమిళనాడు, ఇటు కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అల్పపీడనం కొనసాగడంతో వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కున్నూరు, గూడలూరు ప్రాంతాల్లో వేకువజామున దట్టమైన మంచు అలుముకుంది. జననివాస ప్రాంతాలు, తేయాకు తోటలు, పండ్ల తోటలు, పూల తోటలను మంచు దిట్టంగా కప్పేసింది. ఈ 3 ప్రాంతాల్లోనూ రహదారులు తెలియనంతగా దట్టమైన మంచు కురిసింది. దీనిలో వాహన చోదకులు దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఊటీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా తీవ్రమైన చలితో వణికిపోతున్నారు. ఇక రాష్ట్రంలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సంక్రాంతి పండుగకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు సంక్రాంతి సెలవును ప్రకటించింది. దీనికి తోడు జనవరి మాసంలో రిపబ్లిక్ డే ఆదివారము ఇలా వరుసగా సెలవులు ఉండడంతో ఈ జనవరి మాసంలో 10 రోజులకు పైగా సెలవులు వచ్చే అవకాశం కనపడుతుంది. దాంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలుగు వారికి సంక్రాంతి పండుగను అత్యంత ప్రధానమైన పండుగగా భావిస్తారు. ఈసారి జనవరి 13వ తేదీన 2వ శనివారం, జనవరి 14న భోగి పండుగ రానున్నాయి. జనవరి 15న సంక్రాంతి పండుగ వచ్చింది. అలాగే జనవరి 16న ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్, కాలేజీలకి అదనంగా మరొక 2 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో మొత్తంగా 6 రోజుల పాటు వారంలో 6 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఈ జనవరి మాసంలో ఇంకా 4 ఆదివారాలను కలుపుకుంటే జనవరిలో సెలవులు ఎక్కువ రానున్నాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ హాలిడే రావడంతో మరోసారి సెలవులు వరుసగా రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇక రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు ఈసారి 4 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు కళాశాల ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే వారం రోజులకు బదులుగా కేవలం 3-4 రోజులు మాత్రమే సెలవులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తొట్టెంబేడు జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. టీడీపీ అధికారంలోకి రాగానే ఆక్రమణలు తొలగించి సొంత ఖర్చులతో ప్రహరీ నిర్మిస్తానని హామీ. శ్రీకాళహస్తి 12వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. ప్రజలకు టీడీపీ మేనిఫెస్టోను వివరించిన బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్. నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.